గత బీఆర్ఎస్ పరిపాలన మాదిరిగానే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తుందని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు ఎక్కువ సీట్లను సాధించడం హర్షించదగ్గ విషయం అన్నారు. తాము ఏర్పాటు చేసిన పార్టీ కూటమిలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల్లోనూ రాష్ట్రం మొత్తం మీద పోటీ చేస్తుందని దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రజలు గమనించి న్యాయ పరిపాలన జరిగే పార్టీలను గెలిపించాలని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం మిత్రులారా, తెలంగాణలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఏర్పడింది. బీఆర్ఎస్ ఏమో అతి దారుణంగా తెలంగాణ వచ్చినాక అవినీతికి ఆశ్రిత పక్షపాతానికి పాల్పడమే కాకుండా కేసీఆర్కు ధృతరాష్ట్ర పరిపాలన చేసిన తర్వాత జనమంతా పూనుకొని వాళ్ళని దించడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అట్లాంటిది 2.5 yearsలో వాళ్ళు ఏమీ ఇచ్చిన హామీల్లో సగం కూడా నెరవేర్చుకునే పరిస్థితి లేదు. వాళ్ళది అంతకంటే మించి బీఆర్ఎస్ కంటే మించిన అవినీతికి ఆలవాలం అయిపోయి మంత్రులు యథేచ్ఛగా ఎవరు ఎంత పర్సెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చింది. బీజేపీ ఏ కారణం చేతనో అది లేవట్లేదు. థర్డ్ ఆల్టర్నేట్ కింద వాళ్ళ నిజానికి వాళ్ళు లేవాలి. ఆ వ్యాక్యూమ్ వాళ్ళు రావట్లేదు. ఇది కాకుండా ఇప్పటివరకు జరిగిన పరిపాలనలో ఎప్పుడు అగ్రవర్ణాల దోపిడే తప్ప 85 to 90% ఉన్నటువంటి బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ రాజ్యాధికారంలో భాగం రాలేదు. సో అదొక స్పిరిట్ ఈ మధ్య ఎమర్జ్ అయింది. మొత్తం సొసైటీలో కూడా పవర్ఫుల్గా బీసీ కాన్సెప్ట్, ఎస్సీ ఎస్టీ కాన్సెప్ట్ వచ్చింది. మేమెంతో మాకంత న్యాయసమ్మతమైన డిమాండ్. సో దాన్ని సాధించాలి అంటే ఈ వ్యాక్యూమ్లో మనం ఒక శక్తి రావాలి, కొత్త శక్తి. అది ఏమిటి అంటే మేము తెలంగాణ రాజకీయ కూటమి కింద 9-10 పార్టీలు ఏర్పడ్డా. మేమంతా కూడా భావ సారూప్యత కలిగినటువంటి వాళ్ళం. మేమందరూ కూడా కాన్సెప్ట్ సేమే. ఈ కాన్సెప్ట్లో మేము బహుజనులకు రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ఉండాలని కోరుకుంటూ ఎవరికి ఎంతో వారికి ఎంత అనే కాన్సెప్ట్ ప్రమోట్ చేస్తూ ఉన్నాం. సో దీనికి రాబోయే రోజుల్లో మరిన్ని పార్టీలు జత కట్టాలి, దానికి కృషి కూడా చేస్తాం. ఇప్పుడు అనుకోకుండా మున్సిపల్ కింద వచ్చాయి కాబట్టి మాకు ఇందులో ఉన్నటువంటి పార్టీల సింబల్స్తోనే పోటీ చేస్తాం. అయితే ఒకళ్ళ మీద ఒకటి పోటీ చేయం. ఇది కోఆపరేటివ్ స్టైల్ కాబట్టి అందరం సీట్లు షేర్ చేసుకొని ఒకళ్ళ మీద ఒకటి పోటీ కూటమిగా చేస్తాం. రాబోయే రోజుల్లో ఇంకా మున్సిపల్ కార్పొరేషన్స్ వీటికి వచ్చేవరకల్లా ఇది బ్రాడ్ బేస్డ్ అయ్యి ఇంకా కొంత శక్తులు కలుపుకొని అల్టిమేట్గా ఏంటంటే మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యాక్యూమ్ని రాబోయే రోజుల్లో మేము ఫుల్ఫిల్ చేసి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వచ్చే టైం కన్నా ఒక బలవంతమైనటువంటి శక్తిగా ఈ తెలంగాణ రాజకీయ కూటమి ఏర్పడాలని, తద్వారా రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యం మాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి ప్రజలు విసిగిపోయారు ఇతర రాజకీయ పార్టీల అవినీతి వల్ల కానీ, యాంటీ డెమోక్రటిక్ వాళ్ళ స్టైల్ కానీ, లేదా అవినీతి మొత్తం రాజకీయం అంతా కలుషితమైందని సంస్కరణ కోరుకుంటారు ప్రజలంతా, ముఖ్యంగా యువకులు కోరుకుంటారు. వాళ్ళకి అవకాశాలు లేవు కాబట్టి ఈ అంటే ప్రతిపాదనలో ఉంది, అది యాక్ట్ రాబోతున్నది కాబట్టి సో దానికి కావడానికి ఆ సీనియర్ సిటిజన్స్ పాపం వాళ్ళను ఎక్కువ దివాన్ లేక చచ్చిపోతున్నారు. 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళంతా కూడా 40 లక్షల మంది ఓటర్లే. సో ఆ ఓటర్లకు కూడా ఇవాళ మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమెరికా, యూరోప్ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలలో సీనియర్ సిటిజన్స్కు చాలా ప్రత్యేకమైన రాయితీలు ఉన్నాయి అభివృద్ధి చెందిన దేశాలలో. సో ఇక్కడ కూడా అవి రావాలి, వాళ్ళని ఆదుకోవాలి. కొడుకు అమెరికాలో ఉంటాడు, ఇక్కడ కనీసం పట్టించుకునే నాదులు ఉండరు. రోడ్డు మీద చచ్చిపోతే వాళ్ళపై వృద్ధాశ్రమంలో చచ్చిపోతాను. పెద్ద కోటీశ్వర్లే, పట్టించుకునే నాదులు లేకుండా. సో ఈ రకంగా ఉన్నారు కాబట్టి సీనియర్ సిటిజన్స్, పెన్షనర్స్ వాళ్ళకు కూడా ఇవాళ మేము ఆదుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి మొత్తానికి మా కూటమి 10 ముఖ్యమైన కామన్ మినిమం ప్రోగ్రాంలో ఈ ఎజెండాను ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. ఆ ప్రజల ముందు ఇంకా వాళ్ళు ఇచ్చే సలహాలు, వాళ్ళు ఇచ్చే సూచనలు, వాళ్ళు ఏవైతే ప్రజల దగ్గరకు మేము పాదయాత్ర రూపంలో మున్సిపల్ ఎన్నికల తర్వాత పోవాలనుకుంటున్నాం. అలాగే ఉమ్మడిగా మేము జిల్లాల వారీగా సమావేశాలు, ఉమ్మడి 10 జిల్లాల సమావేశాలు పెట్టాలనుకుంటున్నాం. సో ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మేము కొంతమంది పోటీ చేస్తున్నాం మున్సిపాలిటీలో కూడా. మా పార్టీల నుండి ఇప్పటికీ రెడీ అయిన పార్టీల నుండి కొంతమంది దాదాపు 100-150 మంది మున్సిపల్ కౌన్సిలర్గా పోటీ చేస్తారు, కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాం. ఇంకా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీలో మేయర్ లక్ష్యంగా జిహెచ్ఎంసీలో పనిచేస్తాం. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి 2028లో ముఖ్యమంత్రి సాధన, బీసీ ముఖ్యమంత్రి సాధన మొదటి సంవత్సరంగా బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పనిచేస్తాం. కాబట్టి ఆ 2028లో మాది బీసీ ముఖ్యమంత్రి లక్ష్యం, ఈ జిహెచ్ఎంసీలో మేయర్ లక్ష్యంగా